హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు మనం పచ్చి రొయ్యలు, ములక్కాయ, కోడిగుడ్లు కర్రీ చేద్దాం. ముందుగా మనం పచ్చి రొయ్యల్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసి సాఫ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ములక్కాయలు 3 సైజు పెద్దవి తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తగినంత ఆయిల్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు. ఇప్పుడు మనం తయారు ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం గిన్నె పెట్టుకుందాం. గుడ్లు వేపాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. గుడ్లో కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. గుడ్డు వేసిన వెంటనే కలుపుకోవాలి, లేకపోతే అవి కింద పట్టేసి. గుడ్లు ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఇవి గిన్నెలో తీసేసుకుందాం. వేపిన ఆయిల్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకుందాం. 1 స్పూను గరం మసాలా వేసి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసినాం కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. పసుపు నేను ముందు రొయ్యల్లో వేసిన,
మళ్ళీ గుడ్లతో కూడా వేసినాను కదా, అందుకని ఇంక పసుపు వేయట్లేదు నేను. ఒక 1.5 స్పూను కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ములక్కాడలు ఉడికినాయో లేదో చూద్దాం. ములక్కాడలు కూడా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. ఎగ్ కూడా వేసేసుకుందాం దీంట్లో. ఇది చాలా ఈజీ కర్రీ అండి. మనము చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెడదాం. ఇప్పుడు కర్రీ అయిందేమో చూద్దాము. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. గుమగుమలాడి ములక్కాయ పచ్చరొయ్యలు కోడిగుడ్లు కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. వేడి వేడి పచ్చరొయ్యలు ములక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ.